ఎంతో మంది మహానుభావులు ప్రజలందరినీ కూడా అభివృద్ధిలోకి తేవడానికి, బడుగు బలహీన వర్గాలని కూడా పైకి తెచ్చి వాళ్ళ అభివృద్ధికి దోహదపడడానికైతే ఎంతో మంది నాయకులైతే సాహసం చేసి వాళ్ళ ప్రాణాలను సైతం కూడా లెక్క చేయకుండా అందరినీ కూడా కాపాడుతూ వచ్చారు. అందులో ఒకరే భీమ్‌రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈరోజు అంబేద్కర్ గారి జయంతి అండి. ఈ సందర్భంగా అయితే టీడీపీ నాయకులు, కూటమి నాయకులు అందరూ కూడా కలిసి ఈరోజు గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్‌లో అయితే బ్రెడ్స్ అదేవిధంగా అరటిపళ్ళు అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు. సో, అందరైతే మనతోనే ఉన్నారు. వాళ్ళ ఆనందం ఏ విధంగా ఉంది ఏంటి అనేది ప్రజలతో పంచుకుందాం మనం ఈరోజు. సో, ఈరోజైతే ఇక్కడ చాలా మంది మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. ప్రెజెంట్ అయితే మనతో జ్యోతి బాబురావు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఈరోజు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అయితే మీరు మంచి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. సో, ఈ విధంగా మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం? ఈరోజు అంబేద్కర్ గారి 135వ జయంతి. కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచనల మేరకు ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి గార్లాండ్ చేయటం, అలాగే రోగులకు రొట్లు పండ్లు పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. సేవ అనేది అంబేద్కర్ విధానంలో మన తెలుగుదేశం పార్టీ కాకుండా దళిత సంఘాల్లో పనిచేసేటప్పటి నుంచి కూడా పేద బడుగు బలహీన వర్గాలకి సర్వీస్ అందించడంలో దాన్ని ఒక మోటివ్ గా తీసుకొని పనిచేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దినోత్సవాన్ని సమానత్వ దినోత్సవంగా పాటించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుతా ఉన్నాం. సరే, మొత్తం కూడా ఈ కార్యక్రమంలో ఎంతమంది వరకు పాల్గొంటూ ఉన్నారు? ఈ భారతదేశంలో నాకు తెలిసి అత్యశక్తి కాకపోవచ్చు. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సోషల్ యాక్టివిటీస్ కానీ, ఏ ఇతర నాయకులు కూడా ఒక బర్త్డేకి ఇన్ని రాష్ట్రాల్లో ఇన్ని రకాలుగా ఇన్ని వర్గాల ప్రజలు భారతదేశంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి మాత్రమే అది గొప్ప అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతోత్సవం మాత్రమే జరుగుతుంది. ఇంకా ఎవరికి కూడా ఈ స్థాయిలో మరి కోట్లాది మంది మరి భారతీయులు ఈ అంబేద్కర్ జన్మదినోత్సవంలో పాల్గొంటారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సార్, అంబేద్కర్ గారి గొప్పతనం గురించి మీ మాటల్లో ప్రజలకు వివరించండి. అంబేద్కర్ గారు ఆయనకి ఒక కులముద్ర వేసి కుల నాయకుడుగా ఈ భారతదేశాన్ని పక్కన నెట్టేసింది. కానీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక కుల నాయకుడు కాదు, ఒక భారతదేశ నాయకుడు. ఈ భారతదేశానికి దిశ దశ నిర్మించినటువంటి వ్యక్తి. అంతేకాకుండా సమాజంలో ఉన్న సగభాగమైన మహిళల కోసం హిందూ కోడ్ బిల్లును తీసుకొచ్చి ఆ హిందూ కోడ్ బిల్లు పాస్ కాకపోతే తృణప్రాయంగా రాజీనామా చేసి నెహ్రూ గవర్నమెంట్ నుంచి బయటకు వచ్చినట్టు వ్యక్తి. ఒక న్యాయ కోవిదుడు, ఒక ఎకనమిస్ట్, ఒక ప్రపంచ మేధావి, ఈ భారత రాజ్యాంగ నిర్మాత అటువంటి ఆయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని కులముద్ర వేసి ఒక దళిత నాయకుడుగానే ఆయన చేశారు. కానీ ఆయన యొక్క విజ్ఞానాన్ని, వికాసాన్ని దేశానికి కానీ తీసుకొని ఉంటే ఈ రోజు నదుల విషయంలో కావచ్చు, ఎకనామిక్స్ విషయంలో కావచ్చు, మరి ఏ విషయంలో కూడా ఈ భారతదేశం ఇప్పటికే నెంబర్ 1 స్థాయిలో ఉండేది. కానీ ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆయన సేవలు తీసుకోక ఈ దేశం వెనకబడిపోవడానికి కానీ, ఆ రోజు మరి దేశాన్ని వెనగొట్టే రోజు కూడా ఆయన అభిప్రాయాన్ని తీసుకోవాలా. దేశాన్ని వెనగొట్టేటప్పుడు 3 సంవత్సరాల పాటు మనం దీని ఒక కార్యాచరణ నిర్మించుకొని ఏ విధంగా విడగొడితే బాగుంటుంది, ఏ విధంగా విడదీస్తే బాగుంటుంది అనే ఉద్దేశాన్ని ఆయన చెప్పినప్పుడు కూడా ఆనాటికే ప్రధానమంత్రి పదవి కోసం తహతలాడుతున్న జవహర్లాల్ నెహ్రూ ఇప్పుడిగా ఇమీడియట్ గా అప్పుడు కట్ చేయడం జరిగింది. అందుకనే ఈ రోజు కూడా కాశ్మీర్ సమస్య మన నెత్తి మీద కత్తిలాగానే ఉంది. ఈ రోజుకి పాకిస్తాన్ సరిహద్దు, భారత సరిహద్దు ఏదో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. అది ఉంటుందని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తెలియజేశారు. ప్రెసెంట్ అయితే మనతోటి కావలి ఏరియా హాస్పిటల్ డైరెక్టర్ చౌల రామకృష్ణ గారు అయితే ఉన్నారు. వారిని అడిగి కూడా తెలుసుకుందాం. సార్, చెప్పండి, ఈ రోజున హాస్పిటల్లో ఈ విధంగా సేవా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. మీకు ఏ విధంగా అనిపిస్తూ ఉంది? ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈ రోజుకి 140 కోట్ల మంది భారతీయులందరూ ఒక తాటి మీద నడుస్తున్నారు అంటే ఆయన సూచించిన దిక్సూచే ఈ రోజు మనందరికీ కొలమానము. ఒక దిగువ తరగతిల కుటుంబంలో పుట్టి చాలా అవమానాలు ఎదుర్కొని చిన్నప్పటి నుంచే కానీ కష్టపడి భారతదేశానికి ఇంత స్థాయి ఎదిగాడంటే మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఈ రోజుకి కూడా ఈ ప్రపంచంలో ఎంతో మంది మేధావులు ఉన్నారు, ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికి కూడా 18 డిగ్రీలు పొందిన ఏకైక నిత్య విద్యార్థి శ్రీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఆయన ఆ రోజు నుంచే ఈ కులమత వర్ణ రహిత సమాజం కోసం చాలా కృషి చేశారు. ఆయన అడుగుజాడల్లో మనందరం నడవాల్సిన అవసరం 100% ఉంది. అదే క్రమంలో ఈ రోజు ఆయన జయంతిని పురస్కరించుకొని మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి సూచన మేరకు ఈ కావలి ఏరియా హాస్పిటల్ రోగులకు పండ్లు బ్రెడ్లు పంపిణీ కార్యక్రమము కావలి తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో
ప్రతి సంవత్సరం చేసే విధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నందుకు మరొకసారి తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కావలి పట్టణ అధ్యక్షులు గుత్తుకొండ కిషోర్ సార్ అయితే మనతో ఉన్నారు. వారిని అడిగి కూడా కొన్ని విశేషాలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈ రోజున ఎన్నో సేవా కార్యక్రమాలు అనేవి కావలి నియోజకవర్గంలో జరుగుతూ ఉన్నాయి, దాని గురించి చెప్పండి సార్. అందరికీ నమస్కారం. స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా కావలి నియోజకవర్గ శాసనసభ్యులు, మన ప్రియతమ నాయకులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క ఆదేశాలతో, సూచనలతో ఈ రోజున కావలి నడిబొడ్డులో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి, తదుపరి కావలి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ నందు పేదలకు ఈ రోజున బ్రెడ్స్, పళ్ళు పంచే కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్వర్గీయ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఒకసారి కనుక చూసుకోగలిగితే, భారత రత్న, మహామేధావి, దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ప్రపంచ దేశాలలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అయినటువంటి భారతదేశానికి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. వారు ఒక కులానికో మతానికో కాకుండా సర్వ మానవాళికి, భారతదేశంలో నివసించే ప్రతి ఒక్కరికి కూడా మంచి సమాజాన్ని అందించాలని మంచి ఉద్దేశంతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని మనకు రచించి ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాల మేరకే తెలుగుదేశం పార్టీ ఆ రోజు స్థాపించినటువంటి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అనే నినాదంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడే బిఆర్ అంబేద్కర్ గారికి భారత రత్న అవార్డును ఇవ్వడం జరిగింది. అదే విధంగా పార్లమెంటు లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి కాంస్య విగ్రహాన్ని నెలకొల్పడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా తదుపరి భారతదేశంలోని ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇక్కడ వేయడం జరిగింది. మహిళలకే ఆస్తిలో సమాన హక్కు ఇవ్వడంలో బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలను పుణికిపుచ్చుకున్న తెలుగుదేశం పార్టీ ఆనాడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఆ రోజే మహిళలకు సమాన హక్కు ఇవ్వడం జరిగింది. మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వడంలో కూడా తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉంది. ఈ రకంగా తెలుగుదేశం పార్టీ పూర్తిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు ఈ రోజున నడుస్తూ, ఈ రోజున ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా పాల్గొన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా ఈ సభా వేదికగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, కావలి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున మరొకసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ వారి ఆశయాలను కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. సో చూస్తున్నారు కదండి, అంబేద్కర్ గారి 135వ జయంతి సందర్భంగా అయితే కావలి ఏరియా హాస్పిటల్ అయితే సేవా కార్యక్రమాలు అయితే మెండుగా జరుగుతూ ఉన్నాయి. ఈ సేవా కార్యక్రమాల్లో అయితే తెలుగుదేశం నాయకులు, కుటుంబ నాయకులు కూడా ఎంతో ఉత్సాహంగా అయితే పాల్గొంటూ ఉన్నారు. కెమెరా పర్సన్ వేణుతోటి కామాక్షి, కావలి ఏరియా హాస్పిటల్ దగ్గర నుంచి. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.